ఒక్క నిమిషం వస్తాను. నన్ను ఒకవేళ మర్చిపోతే నా విజిటింగ్ కార్డ్. ఎలాగున్నావు దేవి? మీరు చూస్తున్నావుగా, ఒక్క నిమిషం నువ్వు కనిపించకపోతే నా గుండె ముక్కలైపోతుంది దేవి. నా గురించి నీ అభిప్రాయం ఏమిటి? బఫన్లాగా కనిపిస్తున్నానా? పిచ్చివాళ్ళగా ఉన్నానా? చచ్చా, అవే మాట్లాడండి. మేబీ ఐ లుక్ లైక్ ఎ క్లౌన్. బట్ వన్ థింగ్, నా ప్రేమ నీ మీద రుద్దడం నా ఉద్దేశం కాదు దేవి. నీకు నచ్చితే పెళ్లి చేసుకుంటాను. నీ నిర్ణయం ఇప్పుడే చెప్పాలని లేదు, రేపు చెప్పు. సాయంత్రం 5 గంటలకి ఇక్కడే ఎదురు చూస్తూ ఉంటాను. ఒప్పుకున్నా సరే కాదన్నా సరే వచ్చి చెప్పాలి ప్లీజ్. ఏమిటి అలా చూస్తున్నావు? విజిటింగ్ కార్డుకి బంగారు పోతేంటనా? నువ్వను నీ ఒళ్ళంతా బంగారు తొడిగేస్తాను. ఇది వద్దండి, ఉంచుకోవయ్యా, మంచి పుస్తకం. చదవడానికే కానీ మరవడానికి పనికి రాదండి, అప్పడల్లా నలిగిపోతుంది. ఇంకేమైనా ఉంటే పట్టుకురండి. స్టార్ డస్ట్, ఫిలిం ఫేర్, న్యూస్ పేపరు అట్లాంటికి గిరాకీ అండి. ఇదిగో, ఇది ఊరికే ఇస్తాను, తీసుకో. ఇదెందుకండి నాకు? మీ బోటి వాళ్ళకి గానీ. అంటే అది 4 కిలోలు 3 రూపాయలు. అంతేనా? ₹10 ఇచ్చేది. ఒక ఊరోళ్ళం కదా అని 3 రూపాయలు ఇస్తున్నా. ఇవన్నీ శ్రీశ్రీ పుస్తకాల్లో ఉన్నాయి. చివరి వరకు నాకు తోడున్నది శ్రీశ్రీ గారు ఒకరే. ఆయన పుస్తకాలు ఖరీదుకి చేశారా? ఖరీదుకి ఇవ్వలేదు, తూకానికి ఇచ్చేశాను. విప్లవ కవి శ్రీరంగం శ్రీనివాసరావు గారి విలువ 3 రూపాయలు. శ్రీశ్రీ నాకు దైవమే, కానీ ఆ దైవాన్ని కూడా కదిలించే దయ్యం ఆకలి. ది ఓమ్ని ప్రెసెంట్ అండ్ ది ఓమ్ని పోటెంట్. ఆకలేసి కేకలేశానన్నాడు శ్రీశ్రీ. నమ్ముకున్నదే అమ్ముకున్నాడు ఈ అభినవ శ్రీశ్రీ. మానాభిమానాల్ని కూడా అమ్ముకోమంటుంది ఆకలి. ఈ మహాకవి శ్రీశ్రీ అంతా పర్వాలేదు, కానీ నాకు ఒకటే బాధ. ఇవన్నీ సాయంత్రానికి ఇండియా గేట్ దగ్గరికి పోతాయి, మిఠాయి పొట్లం కట్టడానికి. నువ్వు రావటానికి ముందు కాస్త బియ్యం, కాస్త పచారి కొట్టు సామాన్లు కొన్ని పెడదాం అనుకున్నాను. 3 రూపాయలు ఉన్నాయి, ఇవి కూడా ఖర్చు అయిపోతే ఆదుకోవడానికి శ్రీశ్రీ కూడా లేడు. మా నాన్నగారితో బీరాలు పలికాను, నా బ్రతుకు నేనే బ్రతుకుతానని. ఎలాగైనా బ్రతకాలనుకుంటే ఎలాగోలా బ్రతికేద్దును, కానీ ఇలాగే బ్రతకాలనుకున్నాను. అది వీలు పడదు ఈ దేశంలో. నా చుట్టూ స్వార్థం చేస్తున్న విలయ తాండవాన్ని సహించలేకపోయాను. అందుకే ఏ ఉద్యోగంలోనూ నిలబడలేకపోయాను. కానీ ఎన్ని రోజులు నా ఉండగలను చెప్పు? ఆదర్శాలు అన్నం పెట్టవు. ఆకలి ఊదే నాదస్వరానికి ఆటక తప్పదు మనిషి. ఆకలి నన్ను బలహీనపరుస్తుంది, కానీ అది నన్ను బలి తీసుకోగలదా? అది చూస్తాను. నేనే నాశనం అయినా సరే నా ఆశయాల్ని నాశనం చేసుకోను, కానీ నిన్ను మాత్రం ఈ యజ్ఞంలో సమిధని కానివ్వను. నీకు ఒక పూట భోజనం ఇవ్వగలననే నమ్మకం శ్రీశ్రీ గారి పుస్తకాలతో పోయింది. నీ బ్రతుకేదో నువ్వు బ్రతుకు, సుఖంగా బ్రతుకు. ఎప్పుడైనా తీరిగా ఉన్నప్పుడు ఈ పిచ్చివాడిని తల dirty bitch!
చెప్పినట్టు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇప్పుడే నేనేమన్నానో తెలుసా? పిచ్. ఐమ్ సారీ, క్షమించు. మనం పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమా లేదా? ఇష్టమే. కానీ ఒక కండిషన్. మన పెళ్లి జరగాలంటే పెళ్లికి ముందు మీరు నాకు సహాయం చేయాలి. ఒకరికి ఉద్యోగం సంపాదించి పెట్టాలి. ఉద్యోగం? మీకెన్నో ఫ్యాక్టరీలు, కంపెనీలు, ఆఫీసులు ఉన్నాయి కదా. ఆల్ రైట్. ఎవరికి ఉద్యోగం? రంగాకి. రంగా రంగా వాడికి మన పెళ్లికి ఏమిటి సంబంధం? నో, వీల్లేదు. ఇది బ్లాక్ మెయిల్ చేయడమే. దేవి, నీకేం కావాలని అడుగు. ఎనీథింగ్ అండర్ ద సన్. ఏం కావాలన్నా, కానీ ఇంకెవరి కోసం అడగద్దు. ఓకే, రంగాకి ఉద్యోగం కావాలి. ఓకే, థ్యాంక్స్. ఎప్పుడు ముహూర్తం పెట్టుకుందాం? ముందు ఉద్యోగం. థ్యాంక్స్. ఉద్యోగం లేక తన కడుపే తనకు బరువుగా ఉన్న స్థితిలో నేను ఇంకో బరువు కావటం నాకు ఇష్టం లేదు. సజావైన ఉద్యోగం కావాలట, సక్రమంగా దొరకాలట, ఎవరి సిఫార్సులు ఉండకూడదట. అన్ని ఆదర్శాలే. ఈ రోజులో ఇది సాధ్యమా? మెలికలు తిరిగిన దోవలో మనం కూడా మెలికలు తిరిగి నడవాలి. ముక్కుకు సూటిగా పోతానంటే ఎక్కడికి చేరుకున్నట్టు ఎత్తు తక్కువ గుమ్మంలో మనం తల వంచుకొని నడవాలి. ఎత్తిని తలదించాలంటే ఎవరికి నష్టం? నాకు కీడు జరిగినా సరే అతనికి మేలు జరగాలనే నిర్ణయంతోనే ప్రతాప్కు మాటిచ్చాను. ప్రతాప్ ద్వారా రంగాకు ఉద్యోగం దొరకాలి. అందుకోసమే ఇదంతా ఎవరితోనే ఎవరితోనైనా చెప్పుకోవాలనిపించింది. మీతో చెప్పాను. మిస్టర్ భరణి, నేను చేసిన దాంట్లో తప్పేదైనా ఉందా? What are you looking at? സിംപിളി. ഓ, സാറ് മലയാളിയാണോ? ഞാൻ മലയാളിയാണെന്ന് എങ്ങനെ മനസ്സിലായി? സാറിന്റെ അസംബ്ലി പോലെ. നിങ്ങൾ മലയാളിയാണോ? ഇല്ല, ఆంధ్రుడి. പിന്നെ എങ്ങനെ ഇത്ര നന്നായി മലയാളം సంసారిക്കുന്നു? 3 సంవత్సరాలు ఉద్యోగం లేకుండా ఉన్నాను. ఊరికే పొద్దుపుచ్చడం కన్నా కొత్త భాషలు నేర్చుకున్నాను. ഇപ്പൊ എന്ത് ചെയ്യുന്നു? ഇപ്പോ ഗുജറാത്തി പഠിക്കുകയാണ്. ഏതുവരെ പഠിച്ചു? ഞാനൊരു MA വായിച്ചിട്ടുണ്ട്. ഓ മൈ ഗോഡ്. മൈ ഗോഡ് എന്ന് പറഞ്ഞാൽ പോരാ, മൈ ഗോഡ്സ് എന്ന് പറയണം. എന്നെപ്പോലെ 1,00,000 പേര് MAയും വായിച്ചിട്ട് ഉദ്യോഗം ഇല്ലാണ്ട് അലയുകയാണ്. ലക്ഷം പേർക്ക് ഞാൻ അങ്ങനെ ഉദ്യോഗം കൊടുക്കും? സാധ്യമല്ല. പക്ഷെ ഒരാൾക്ക് തരും. നിങ്ങൾ ലക്ഷത്തിലൊരുത്തനാണ്. ఏమిటి? ముహూర్తాలు 27th, 30th, నెక్స్ట్ మంత్ 5th, 12th. నీకే రోజు బాగుంటుంది? మీరే తేదీ అన్నా సరే. అయితే ఈ నెల 27th పెట్టుకుందాం. ఈలోగా రంగాకు ఉద్యోగం దొరుకుతుందా? ముందు మన పెళ్లి కానీ. ముందు ఉద్యోగం దొరకాలి కదా. ప్లీజ్. ప్లీజ్. మరి మా నాన్నతో మాట్లాడాలి. పెళ్లి విషయమా? అది ఇప్పుడో మాట్లాడేశాను. అతను ఉద్యోగం విషయం. అది కూడా మాట్లాడండి. బాస్టర్డ్. ఇదిగో చూడండి. ఉద్యోగం ఇప్పించడమే కండిషన్, తిట్టకూడదని కాదు. బాస్టర్డ్. స్కౌండరల్.